బ్రహ్మనాయుడు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎప్పట్లాగనే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి డుమ్మా కొట్టింది. అయితే శాసన మండలికి వారు హాజరయ్యారు, శాసనసభకు రాలేదు. ఏపీ శాసనసభలో వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాల మీద వారు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని చెప్పేసి, అవినీతి జరిగిందని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వివిధ నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో వారు నిరసనలు, రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు. ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా 11 సార్లు డిఎస్సి నిర్వహించామన్నారు సీఎం చంద్రబాబు. నేనే సీఎం సీట్లో కూర్చున్నంత వరకు తప్పు చేసిన వారికి అదే చివరి రోజని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అంటే ఎలాంటి అవకతవకలు ఉద్యోగ నియామకాల్లో జరగలేదని ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పారు. దమ్ముంటే వైసీపీ నేతలు అసెంబ్లీకి రావాలని సీఎం సవాల్ విసిరారు. డిఎస్సిపై వైసీపీ దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. మరొక అంశం చూస్తే, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుకి అరుదైన గౌరవం దక్కింది. ఏపీ పర్యావరణ అటవీ శాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్గా ఆయన నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ హోదాను ఎమ్మెల్సీ నాగబాబుకి కేటాయించింది ఏపీ ప్రభుత్వం. అయితే గతంలో క్యాబినెట్లోకి నాగబాబుని తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం అందరిలాగా తన సోదరుడిని మంత్రివర్గంలో కూర్చోబెట్టనని, ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకుంటామని వారు కొన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే ఎమ్మెల్సీగా ఆయన ఎంపికై దాదాపు ఏడాది గడిచిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటామంటూ ఇచ్చిన లెటర్ కూడా 1.5 పైగా గడిచిపోయినటువంటి పరిస్థితి. అయితే ఎట్టకేలకు ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ అయితే దక్కింది. క్యాబినెట్లో బెర్త్ దక్కపోయినా క్యాబినెట్ ర్యాంక్ దక్కింది. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి మోసం చేశారన్నారు వైసీపీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. మాటిచ్చి ఎగ్గొట్టడం చంద్రబాబుకు అలవాటేనన్నారు తోట త్రిమూర్తులు. ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా చూడాలి. అంటే నాగబాబుకి మంత్రి పదవి వస్తుందని తాను సంతోషించానన్నారు మీడియాతో తోట త్రిమూర్తులు. మంత్రి పదవి ఇస్తామని ఎగ్గొట్టారన్నారు. చివరికి క్యాబినెట్ హోదా ఇచ్చారు కానీ క్యాబినెట్లో చోటు కల్పించలేదని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి దద్దమ్మ ప్రభుత్వాన్ని విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు. దద్దమ్మ అనే వ్యాఖ్యలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన పర్సనాలిటీ మీద వ్యాఖ్యలు చేసినటువంటి బొత్సకు అచ్చెన్న కూడా వార్నింగ్ ఇచ్చారు మండలిలో. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాటి పవర్ డిబేట్. అసెంబ్లీలో మాటలు మంటలు.